సాటి ప్రేక్షకులకి నమస్తే. సో ఇవాళ మనం హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, ఎవరికి ఉపయోగపడతాయి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, వీటి గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ రూప, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కిమ్స్ నెల్లూరు నుంచి. డాక్టర్ గారు, హిస్టరోస్కోపీ అంటే ఏంటి? హిస్ట్రోస్కోపీ, హిస్ట్రో అంటే యూట్రస్, గర్భసంచి. హిస్ట్రోస్కోపీ అంటే మనము ఇది యూట్రస్. హిస్ట్రోస్కోపీ అంటే ఇక్కడి నుంచి ఇంత పెన్ సైజ్లో ఒక చిన్న టెలిస్కోప్ ఉంటుంది. టెలిస్కోప్కి కెమెరా ఉంటుంది. దాన్ని గర్భసంచి ఎక్కడ ఏమీ కట్టు లేకుండా కింద వెజైనా నుంచి సర్వీక్స్ గర్భసంచి ద్వారా నుంచి లోపలికి పంపించి టీవీలో చూస్తాం. అంటే మనం లాప్రోస్కోపీ అంటే పొట్ట లోపల నుంచి పెట్టి చూస్తాం కదా, అలా హిస్ట్రోస్కోపీ అంటే కింద నుంచి పెట్టి యుట్రస్ లోపల గర్భసంచి లోపల ఏమన్నా పెథాలజీ ఉందా దాని గురించి తెలుసుకునేదానికి దాన్ని హిస్ట్రోస్కోపీ అంటాం. డాక్టర్ గారు, హిస్టరోస్కోపీ ఎలా చేస్తారు? అది డే కేర్ ప్రొసీజర్. అంటే పేషెంట్కి షార్ట్ అనెస్థీసియా, జనరల్ అనెస్థీసియా ఇస్తాం కాబట్టి పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోవచ్చు. కొంతమందికి కొంచెం ఎక్స్టెన్సివ్ సర్జరీ అయిన వాళ్ళకి 1 డే అడ్మిషన్ ఉంటుంది. డాక్టర్ గారు, హిస్టరోస్కోపీ ఎవరికి చేస్తారు? సో హిస్ట్రోస్కోపీ అనేది ఎవరెవరికి చేస్తాం. హిస్ట్రోస్కోపీ అనేది 2 రకాలు ఉంటాయి, డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ. డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోపీ అంటే ఎవరికి చేస్తాం, ఇప్పుడు చాలామంది నెలసరి అంటే పీరియడ్స్ అప్పుడు హెవీ మెన్స్ట్రల్ బ్లీడింగ్తో వస్తారు. చాలామంది వచ్చిన వెంటనే చాలా బ్లీడింగ్, క్లాట్స్ పడుతూ ఉన్నాయి, వెంటనే వాళ్ళకి డయాగ్నోసిస్ కావాలి, స్కాన్ చేస్తాము. క్లాట్స్ మెడిసిన్స్ తీసుకున్నా ఆగట్లేదు, వాళ్ళకి మనం ఇమ్మీడియట్గా హిస్ట్రోస్కోపీ అంటే డయాగ్నోస్టిక్ కమ్ థెరపిటిక్ అంటే ఇప్పుడు మనం స్కోపీ చేసి మనకి డయాగ్నోసిస్ వస్తుంది. ఒకే టైంలో మనకి అక్కడ ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ కానీ ఏమన్నా కనిపిస్తే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా చేస్తాం. సో హిస్ట్రోస్కోపీ అనేది అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి హిస్ట్రోస్కోపీ చేస్తాం. ప్లస్ ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో వచ్చిన వాళ్ళకి, అంటే చాలాసార్లు అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి కానీ కన్సీవ్ అవ్వట్లేదు, చాలామంది కన్సీవ్ అవ్వతారు అయినా కూడా రెకరెంట్ మిస్క్యారేజెస్ అవుతూ ఉంటాయి. ఇంకా హస్బెండ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్, వీళ్ళ రిపోర్ట్స్ టెస్ట్లు అన్నీ చేశారు నార్మల్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఒక్కొక్కసారి మనం స్కాన్లో చూసినా కూడా కొన్నిసార్లు ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేటివి ఉంటాయి కానీ అవి జస్ట్ థిక్ అండ్ ఎండోమెట్రియం లాగా కనిపిస్తాయి మనకి స్కాన్లో. సో మనం స్కోప్ వేసి చూస్తే మన కళ్ళతో మనకి కనిపిస్తుంది. సో పాలిప్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్ అనేటివి గ్రోత్స్ అనమాట, అబ్నార్మల్ హార్మోన్ లెవెల్స్, కొంతమందికి అలా ఉన్న వాళ్ళకి, ఎక్సెస్ ఈస్ట్రోజన్ ఉన్న వాళ్ళకి కొంచెం గ్రోత్స్ ఉంటాయి. ఎండోమెట్రియల్ పాలిప్స్ ఎందుకు తీయాలి అంటే, సో అది స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్. ఇప్పుడు బేబీ ఇంప్లాంటేషన్ అయ్యే ప్లేస్లో మనకి కానీ పాలిప్ లేకపోతే ఫైబ్రాయిడ్ ఏమన్నా ఉంది అంటే అక్కడ బేబీ ఇంప్లాంటేషన్ అవ్వదు. అవినా కూడా కొంతమందికి మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళకి మన హిస్ట్రోస్కోపీ చేసి చిన్న సిజర్స్తో పాలిపెక్టమీ అని చేస్తాం, ఆ పాలిప్ రిమూవ్ చేస్తాం. ప్లస్ ఇంకొంతమందికి ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ అనేటివి చాలా రకాల ఫైబ్రాయిడ్స్, అన్ని ఫైబ్రాయిడ్స్కి మనం హిస్ట్రోస్కోపీ చేయము. ఫైబ్రాయిడ్స్ అన్నిటికీ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. చాలామందికి పీరియడ్స్ ప్రాబ్లం వస్తాయి, చాలామందికి పొట్ట నొప్పి వస్తుంది దానివల్ల. సో ఎవరికి మనము హిస్ట్రోస్కోపీ చేసి ఫైబ్రాయిడ్ రిమూవ్ చేస్తాము అంటే, ఫైబ్రాయిడ్స్ చాలా రకాలు ఉంటాయి. సో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం, అంటే గర్భసంచి మజిల్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇది వచ్చి ఫైబ్రాయిడ్ పాలిప్, ఇక్కడ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అని ఉంటాయి. గర్భసంచి వాల్ నుంచి లోపలికి ప్రొట్రూడ్ అవుతూ ఉంటాయి. దానివల్ల కూడా చాలామందికి హెవీ పీరియడ్స్, ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనము హిస్ట్రోస్కోపీ చేస్తాం. ఎందుకంటే ఈ ప్రొసీజర్ ఇట్లాంటి ఫైబ్రాయిడ్స్ మనం లాప్రోస్కోపీ ద్వారా చేయలేం. లాప్రోస్కోపీ ద్వారా ఎలాంటి ఫైబ్రాయిడ్స్ తీయగలం అంటే, గర్భసంచి పైన ఉండే ఫైబ్రాయిడ్స్, గర్భసంచి కొంచెం లోపల ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అట్లాంటివి మనం మయోమెక్టమీ చేసి ఫైబ్రాయిడ్ రిమూవల్ చేయొచ్చు. కానీ ఈ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అనేటివి మనం రిమూవ్ చేయాలంటే లోపల నుంచి మనకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. కాబట్టి స్కోపీ పంపించి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాన్ని బట్టి రిసెక్టోస్కోప్ అంటాం, దాన్ని బట్టి మనం ఈ పార్ట్ ఆఫ్ ఫైబ్రాయిడ్ వరకు విచ్ ఈస్ హ్యాంపరింగ్ ద ఇంప్లాంటేషన్, దానివల్ల యుట్రస్ లోపల వచ్చేదానికి ప్రాబ్లం అయ్యే ఫైబ్రాయిడ్స్ మాత్రం మనం రిసెక్ట్ చేసి తీస్తాం. సో అది ఫర్టిలిటీ, చాలామందికి ఫైబ్రాయిడ్స్ కాకుండా, పాలిప్స్ కాకుండా
పొర అంటే అడ్డుతెరలాగా కొంతమందికి సెప్టమ్ అంటాం, సెప్టమ్ ఆర్క్వేట్ సెప్టమ్, బైకార్నువేట్ యూట్రస్ అట్లా ఉండే వాళ్ళకి కూడా ఇంప్లాంటేషన్స్ అవ్వవు, రికరెంట్ మిస్క్యారేజెస్ అవుతుంటాయి. అట్లాంటి వాళ్ళకి కూడా మనము రిసెక్షన్ చేయొచ్చు, సెప్టల్ రిసెక్షన్ అంటాం. సో ఇప్పుడు ఒక రూమ్ ఉంది, రూమ్లో ఒక కర్టెన్ వేస్తే ఒక పార్టీషన్ లాగా అవుతుంది, అలాగే యూట్రస్ లోపల కూడా పొర ఉంటుంది, దాన్ని కట్ చేసామంటే స్పేస్ ఎక్కువ అవుతుంది, ఇంప్లాంటేషన్ అవుతుంది, రికరెంట్ మిస్క్యారేజెస్ అనేటివి అవ్వవు. కొంతమంది ఇంట్రాయూట్రైన్ డివైస్ పెట్టుకుంటారు, కాపర్ టీ డివైస్ అట్లాంటివి, అవి ఎవ్రీ ఇయర్ వచ్చి చెకప్కి వస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ థ్రెడ్ కనిపించదు, మనం స్కాన్ చేసినప్పుడు కూడా లోపల ఉంది అని కనిపిస్తుంది, జస్ట్ మనం ఊరికే ఇలా లాగితే అది రాదు, ఇంకా ఏమైనా ప్రొట్రూడ్ అయ్యి పర్ఫరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి కూడా మనం హిస్ట్రోస్కోపీ చేసి అక్కడ ఏమన్నా కాపర్ టీ కానీ లేకపోతే ఏమన్నా డివైస్ కానీ ఉంటే అది హిస్ట్రోస్కోపీలో చూసేసి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటి ద్వారా అది మిస్డ్ కాపర్ టీ మిస్డ్ థ్రెడ్స్ అని అంటాము, కాపర్ టీ డివైస్ను, వాటిని కూడా తీసేయచ్చు. సో ఫర్టిలిటీ పేషెంట్స్కి యూస్ అవుతుంది హిస్ట్రోస్కోపీ, ప్లస్ రికరెంట్ మిస్క్యారేజెస్ అయ్యే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వాలి అని అన్న వాళ్ళకి, అన్ని టెస్ట్స్ నార్మల్ ఉన్నాయి అయినా కూడా మిస్క్యారేజెస్ అవుతున్నాయి అంటే ఒక్కసారి మనం గర్భసంచి లోపల టెస్ట్ చేసి చూస్తే ఏమన్నా వాల్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే ఎండోమెట్రియం ఫామ్ అయ్యేది చాలా థిక్గా ఉందా, థిన్గా ఉందా, మైక్రోపాలిప్స్ అని ఉంటాయి కొంతమందికి, లేకపోతే అడినోమయోసిస్. చాలామంది అడినోమయోసిస్ ఉంది అంటే సర్జరీనే చేసుకోవాలా మేడం, హిస్టరెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్, హిస్టరెక్టమీ చేసుకోవాలా, ఇంకేం సొల్యూషన్ లేదా? మేము బెంగళూరులో పనిచేసేటప్పుడు పేషెంట్స్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ కోసం వచ్చేవాళ్ళం, మేడం యూట్రస్ రిమూవల్ కాకుండా ఇంకేమన్నా సర్జరీస్ ఉన్నాయా, ప్రొసీజర్స్ ఉన్నాయా అని వచ్చేవాళ్ళు. సో మోర్ దెన్ 45, ఫ్యామిలీ కంప్లీటెడ్, మెనోపాజల్ నియరింగ్ ఏజ్, అట్లాంటి వాళ్ళకి యూట్రస్ రిమూవ్ చేయొచ్చు. లేదు మేడం యూట్రస్ రిమూవల్ వద్దు, జస్ట్ మినిమల్ పెయిన్ బ్లీడింగ్ ఉంది, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్, ఇంకేమన్నా సొల్యూషన్ ఉందా అంటే హిస్ట్రోస్కోపీ చేసి ఎండోమెట్రియం రిసెక్షన్ అని చేస్తాం, TCRE అని చేస్తాము. హిస్ట్రోస్కోపీ రిసెక్షన్ చేసి మెరీనా అనేది కాపర్టీ లాగా డివైస్ ఉంటుంది, మెరీనా అనేది, దాంట్లో మెడిసిన్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ 1 టాబ్లెట్ ఎవ్రీడే దాంట్లో మెడిసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, అది కూడా ఎక్స్ట్రా ప్రొటెక్షన్. హిస్ట్రోస్కోపీ చేసి రిసెక్షన్ చేసి ఆ మెరీనా అనేది పెడతాం, ఇయర్లీ వన్స్ ఫాలో అప్ అయితే చాలు చాలా మందికి. డాక్టర్ గారు, హిస్టరెక్టమీ కంటే హిస్టరోస్కోపీ ఏ విధంగా సహాయపడుతుంది? ఓకే, సో హిస్టరెక్టమీ వర్సెస్ హిస్ట్రోస్కోపీ, ఎవరెవరికి హిస్ట్రోస్కోపీ చేయాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉంటే హిస్టరెక్టమీ చేయాలి. సో ఇప్పుడు మనము లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ చేస్తాము, హిస్ట్రోస్కోపీస్ రిసెక్షన్స్ చేస్తాం. ఇప్పుడు యంగ్ ఉమెన్ ఒక 28, 30 ఇయర్స్, 40 ఇయర్స్ లోపల యంగ్ విమెన్ ఓన్లీ బ్లీడింగ్ ప్రాబ్లము, లేకపోతే హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ అయినప్పుడు హెవీ బ్లీడింగ్ వస్తుంది మేడం, వాళ్ళకి ఫస్ట్ మనము మెడిసిన్స్ పెడతాం, హార్మోనల్ ట్యాబ్లెట్స్ కానీ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యే ట్యాబ్లెట్స్, స్కాన్ చేసాము, ఇంకేమి ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ అట్లాంటివి ఏమీ లేవు, ఇంక అన్ని కాసెస్ రూల్డ్ అవుట్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు, అన్ని కాసెస్ రూల్ అవుట్, జస్ట్ హెవీ పీరియడ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ట్యాబ్లెట్స్ పెట్టి చూస్తాం. అవి కూడా దాంట్లో కూడా వాళ్ళకి సెట్ అవ్వలేదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకా ఉంది, అదొక్కటే రీజన్ అంటే అట్లాంటి వాళ్ళకి యంగ్ ఉమెన్ లెస్ దెన్ 40 ఇయర్స్ అనవసరంగా హిస్టరెక్టమీస్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. హిస్ట్రోస్కోపీ చేసి రిసెక్షన్ చేసి, కొంతమంది జస్ట్ డిఎన్సీ చేసి మెరీనా పెడతారు. సో హిస్ట్రోస్కోపీ రిసెక్షన్ చేస్తే ఆ పార్ట్ ఆఫ్ ది ఎండోమెట్రియం అంతా తీసేసి దాన్ని యాబ్లేట్ చేస్తాం, యాబ్లేటివ్ ప్రొసీజర్స్ అంటాము, అవి కూడా ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీస్, 1 డే అడ్మిషనే అవుతుంది. అలా చేసి మెరీనా పెట్టి ఇయర్లీ వన్స్ చెకప్కి వస్తే చాలు, వాళ్ళు మెరీనా ప్లేస్లో ఉందా లేదా అని, అది మెడిసిన్ ఎవ్రీడే మెడిసిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొద్ది టైం తర్వాత పీరియడ్స్ ఆగిపోతాయి, కానీ హార్మోన్ ఫంక్షన్, ఓవరీస్లో ఏది హార్మోన్ అయితే ఉంటుందో అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు యంగ్ ఉమెన్కి హిస్టరెక్టమీస్ చేయకూడదు? చాలామంది ఏంటంటే 14 ఇయర్స్, 16 ఇయర్స్, 20 ఇయర్స్ అలా తొందరగా ఏజ్లో చాలామంది ఇక్కడ పెళ్ళి అయిపోతుంది, 28 ఇయర్స్కి ఫ్యామిలీ కంప్లీటెడ్, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మా పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎందుకు ఉంచుకున్నావు, ఆపరేషన్ చేసుకోవచ్చు కదా. ఆపరేషన్ చేయించడం అనేది పెద్ద విషయం కాదు, అది ఎవరైనా చేస్తారు. హిస్టరెక్టమీ అనేది మీరు వస్తే అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి హిస్టరెక్టమీ చేయొచ్చు, కానీ ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి? ఇప్పుడు అదే లేడీ మెనోపాజ్ నియరింగ్ ఏజ్ అబౌవ్ 45 ఇయర్స్, 50 ఇయర్స్, హెవీ బ్లీడింగ్ వచ్చింది, ఓవరీస్లో కూడా ప్రాబ్లం ఉన్నాయి, పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి యూట్రస్లో అంటే ఇట్లాంటి కన్జర్వేటివ్ ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి డైరెక్ట్గా హిస్టరెక్టమీ చేసేయచ్చు. కానీ యంగ్ ఉమెన్కి 30 ఇయర్స్, 40 ఇయర్స్ లోపల వచ్చారు, వాళ్ళకి AUB అంటే అబ్నార్మల్ బ్లీడింగ్, లేకపోతే మైల్డ్ అడినోమయోసిస్ అట్లాంటివే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హిస్ట్రోస్కోపీ చేసి రిసెక్షన్ చేసి మెరీనా పెట్టచ్చు, వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. యంగ్ ఏజ్లో అనవసరంగా ఓవరీస్ రిమూవ్ చేయకూడదు, ఎందుకంటే హార్మోన్స్ అనేటివి చాలా ప్రొటెక్టివ్.
సో చైల్డ్ బేరింగ్ ఒక్కటే మనకి యూట్రస్ అని చాలామంది అనుకుంటారు. ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, ఇంకా గర్భసంచితో అవసరం లేదు, వెస్టిజియల్ ఆర్గన్ లాగా ఫీల్ అయ్యింది, తీసేయండి మేడం అంటారు. దాని తర్వాత పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్తో వస్తారు. అది ట్రీట్ చేయడం చాలా కష్టం. గర్భసంచి అనేది యుట్రస్ అనేది బ్లాడర్కి చాలా బిగ్ సపోర్ట్ అనమాట. యుట్రస్ పైన బ్లాడర్ అంటే యూరిన్ సంచే ఉంటుంది, దానికి పెద్ద సపోర్ట్. సో గర్భసంచి తీసేస్తే బ్లాడర్కి పెద్ద సపోర్ట్ పోతుంది. చాలా మందికి తుమ్మినా దగ్గిన యూరిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ప్రొలాప్స్ అవుతుంటాయి. అవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. ప్లస్ అట్లీస్ట్ యూట్రస్ రిమూవ్ చేసిన ఓవరీస్ అన్న రీటైన్ చేయాలి. కొంతమందికి 50 years దాకా ఉండే వాళ్ళకి, అట్లీస్ట్ 45 years దాకా యంగ్ ఏజ్లో హిస్టెక్టమీ చేయించుకున్న ఓవరీస్ అనేటివి రీటైన్ చేయాలి. ఓవరీస్లో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ మనకి పీరియడ్స్కే కాదు, చాలా మందికి లేడీస్కి చాలా ప్రొటెక్టివ్. బోన్స్కి చాలా ప్రొటెక్టివ్, హార్ట్కి ప్రొటెక్టివ్, వెజైనల్ మ్యూకోసా, బ్లాడర్కి, వీటిలన్నిటికీ హార్మోన్స్ చాలా ప్రొటెక్టివ్. సో అనవసరంగా ఓవరీస్ యూట్రస్ రిమూవ్ చేసుకోకూడదు. మ్యాక్సిమం ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే యూట్రస్ రిమూవల్ చేస్తాము. అబోవ్ 40-45 years ప్రాబ్లం ఉంది, ఇంకా మెనోపాజల్ ఏజ్ వచ్చేసింది, పెరోమెనోపాజల్ వచ్చేసింది, ఓవరీస్లో సిస్ట్ ఉన్నాయి, పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి, వీళ్ళకి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేసినా కూడా వర్కౌట్ అవ్వదు అనే వాళ్ళకి మనము హిస్టెక్టమీ చేస్తాం. డాక్టర్ గారు, వీటి వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ కానీ రిస్క్ కానీ ఉన్నాయా? కాంప్లికేషన్స్, రిస్క్స్ అలా ఏమీ లేదు. సో ఎనీ ప్రొసీజర్, ఇది డే కేర్ ప్రొసీజర్ అయినా కూడా మనం షార్ట్ జిఏ అనస్థీసియా ఇస్తాం కాబట్టి ఓవర్ నైట్ 6 to 8 hours ఫాస్టింగ్ ఉండాలి. ముందే మనం కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి ప్రీ అనస్థెటిక్ చెకప్ చేయించుకొని అడ్మిషన్ చేసి ప్రొసీజర్ చేస్తాం. యూజువలీ డయాగ్నోస్టిక్ హిస్ట్రోస్కోప్, జస్ట్ మనం లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా, యూట్రస్లో సర్వైకల్ కెనాల్ నార్మల్గా ఉందా. చాలామంది ఐవీఎఫ్ చేసేవాళ్ళు, ఫర్టిలిటీ డాక్టర్స్ అంతా సర్వైకల్ కెనాల్ అంతా బాగుంది, ఎందుకంటే ఐవీఎఫ్ ఎండోమెట్రియం ఇంప్లాంటేషన్, ఎండోమెట్రియల్ ట్రాన్స్ఫర్ అదంతా చేసేటప్పుడు సర్వైకల్ కెనాల్ టైట్గా ఉన్నా, సర్వైకల్ కెనాల్ బాగలేకపోయినా ఇంప్లాంటేషన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో అవి చూసుకుంటారు. ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్ ఉందా, థిన్ ఉందా అవి చూసుకుంటారు. ప్లస్ ట్యూబల్ ఓపెనింగ్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెనింగ్, లోపల ఆస్టియం అంటాము, అవేమన్నా బ్లాక్స్ ఉన్నాయా అవన్నీ చూసుకొని వచ్చేస్తాం. జస్ట్ డయాగ్నోస్టిక్, అంతా బాగుందా, క్యావిటీ బాగుందా, స్పేస్ బాగుందా, పాలిప్స్ ఏమీ లేవు, గడ్డలు ఏమీ లేవు, సో ప్రెగ్నెన్సీ అయ్యేదానికి ప్రాబ్లం లేదు, అలా చూసుకొని వచ్చేది. మనం జస్ట్ ఒక 10-15 minutes టైం అవుతుంది, అది డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. సో ప్రొసీజర్ అయిపోయిన వెంటనే పేషెంట్ విల్ బి అవేక్, ఆఫ్టర్నూన్ లేసి యూరిన్ పాస్ చేస్తారా ఇంటికి పంపించేస్తాం. ఇప్పుడు మనం ఆపరేటివ్ హిస్ట్రోస్కోపీ, ఇప్పుడు సబ్మ్యూకల్ ఫైబ్రాయిడ్ రిసెక్షన్ చేస్తున్నామంటే ఒక్కొక్కసారి 1 hour కావచ్చు, 2 hours కావచ్చు, ఆ ప్రొసీజర్స్ 2 to 3 hours కూడా అవుతుంది. అట్లాంటి పేషెంట్స్ కొంచెం ఎక్కువ ఎక్స్టెన్సివ్ అనస్థీసియా కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ఒకరోజు పెట్టుకొని అబ్జర్వేషన్ చేసి ఏమి కాంప్లికేషన్స్ లేకపోతే పంపిస్తాం. అలా మేజర్ రిస్క్స్, కాంప్లికేషన్స్ అనేటివి ఏమీ లేవు. డాక్టర్ గారు, ఇది పోస్ట్ మెనోపాజ్ లేడీస్కి ఎలా ఉపయోగపడుతుంది? మనం హిస్ట్రోస్కోపీ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్, లెంత్ ఆఫ్ హిస్ట్రోస్కోప్స్ ఉంటాయి. సో మెనోపాజల్ లేడీస్కి, చాలామంది మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆ సంవత్సరం రాలేదు అంటే మెనోపాజ్ అయినట్లు లెక్క. సో దాని తర్వాత కొంచెం బ్లీడింగ్ కనిపించినా, ఒక్క డ్రాప్ బ్లీడింగ్ కనిపించినా వచ్చి ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఉందా, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉందా, ఎందుకు బ్లీడింగ్ అవుతుంది, ఫస్ట్ మనం స్కాన్ చేసి చూస్తాం. దాంట్లో ఏమైనా ఎండోమెట్రియం థిక్నెస్ ఎక్కువ ఉంది, more than 5 mm ఉంది అంటే మనం యూజువలీ బయాప్సీ చేసి చూస్తాం. ఇంతకుముందు జస్ట్ బ్లైండ్ బయాప్సీస్ చేసేవాళ్ళము, నో మోర్ ఇట్స్ డన్. సో వీ యూజువలీ డూ. సో పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి యుట్రస్ చిన్నది అయిపోయి ఉంటుంది కాబట్టి, హార్మోన్స్ తక్కువ అయిపోయి ఉంటాయి, యుట్రస్ చిన్నది అయిపోయి ఉంటుంది, సర్వైకల్ ఆస్ కూడా చిన్నది ఉంటుంది కాబట్టి మనకి స్మాల్ సైజ్ హిస్ట్రోస్కోప్స్ ఉంటాయి, ఆఫీస్ హిస్ట్రోస్కోప్స్ ఉంటాయి, అవి పెట్టి మనం చూస్తాం ఇంకేమన్నా డిఫెక్ట్ ఉందా, ఎందుకు వాళ్ళకి స్పాటింగ్ అని. మ్యాక్సిమం 99% నార్మలే ఉంటుంది. ఏమన్నా ఉంటే మనం అది డయాగ్నోస్టిక్ థెరపెటిక్ కూడా చేయొచ్చు. సో మనం ఎండోమెట్రియం క్యూరేట్ చేసి, ఎండోమెట్రియం పీపల్ బయాప్సీ కానీ హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ బయాప్సీస్ చేసి, బయాప్సీ ఎండోమెట్రియల్ లైనింగ్ని మనం టిష్యూని టెస్ట్కి పంపిస్తాము. సో దాంట్లో మనకు 2-3 daysలో తెలుస్తుంది ఇంకేమైనా ప్రాబ్లం ఉందా లేదని. సో పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి ఇలా ఉపయోగపడుతుంది. హిస్ట్రోస్కోపీ చేసి ఏమన్నా ఉందా లేదా చూడదు. సో డయాగ్నోస్టిక్ ప్లస్ అది ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదో థిక్ ఉందో అది మనం క్లీన్ చేసేసి టెస్ట్ కూడా పంపించవచ్చు అట్ ది సేమ్ సిట్టింగ్. క్యాన్సర్ పేషెంట్స్కి మనం బయాప్సీస్ తీసుకునేదానికి, సో మనం పోస్ట్ మెనోపాజల్ లేడీ మనకి
బ్లీడింగ్ అని వచ్చారు, సో యుట్రస్ సర్విక్స్ దగ్గర ఏమన్నా మనకి టిష్యూ లాగా కనిపిస్తుంది, సో అది తీసుకోవచ్చు. అది ఎంత దూరం ఎక్స్టెండ్ అయి ఉంది అనేది హిస్ట్రోస్కోపీ వేసి మనం చూడొచ్చు. ఎండోమెట్రియంలో ఏమన్నా క్యాన్సర్ లాగుందా, ఏమన్నా ఎక్స్టెన్షన్ అవుతుందా, ఎండోమెట్రియం లైనింగ్ ఇర్రెగ్యులర్గా ఉందా, కాలీఫ్లవర్ గ్రోత్ లాగా ఉందా, అలా ఏమన్నా ఇర్రెగ్యులర్ అబ్నార్మల్ లుకింగ్ టిష్యూ ఏమన్నా కనిపించినా మనం టెస్టింగ్ డయాగ్నోస్టిక్ ఫస్ట్ స్టెప్ మనకి విజువలైజేషన్ టెస్టింగ్ అన్నీ ఒకేసారి మనం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, యూట్రస్ లో కూడా అడిషన్స్ ఉంటాయా? యుట్రస్ అడేషన్స్ అంటే మనం యుట్రైన్ సైనికే అంటాము. చాలా మందికి ఇంత జస్ట్ ఎంగేజ్లో ఏదైనా చిన్న ప్రొసీజర్స్ ఏమైనా చేసి ఉంటారు, రికరెంట్ మిస్క్యారేజెస్ అయి ఉంటాయి, చాలా మందికి బ్లైండ్ బయాప్సీస్, ఎక్స్టెన్సివ్ డిఎన్సీస్ చేసి ఉంటారు. వాటి వల్ల లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్స్, రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లేకపోతే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, వెజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల యుట్రస్ లైనింగ్ లోపల పొరలాగా ఫామ్ అయి ఉంటుంది, అడేషన్స్ అంటాం. సో దాన్ని అడెసియోలైసిస్ అంటాం, అడెసియోలైసిస్ చేస్తాము. సో దానికి ఒక స్పెషల్ సిజర్స్ ఉంటాయి, హిస్ట్రోస్కోపీ వేసి మనకు అక్కడ అడేషన్స్ కనిపిస్తే వాటిని సిజర్తో రిమూవ్ చేసి స్పేస్ క్రియేట్ చేస్తాం ఎండోమెట్రియంలో. సో ఫ్రెష్ బ్లీడింగ్, సో చాలా మందికి అడేషన్స్ ఉండే వాళ్ళకి చాలా మందికి ఏదర్ బ్లీడింగ్ రాదు, పీరియడ్స్ రావు, లేకపోతే కొంతమందికి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో అడేషన్స్ అన్ని రిలీజ్ చేసి కొంచెం స్పేస్ క్రియేట్ చేసి హెల్దీ లుకింగ్ ఎండోమెట్రియం క్రియేట్ చేసి దాని తర్వాత హార్మోనల్ ట్యాబ్లెట్స్ పెడతాం, పీరియడ్స్ వచ్చేదానికి, కన్సీవింగ్కి ట్యాబ్లెట్స్ పెడతాం. సో అలాగా ఇంట్రాయూట్రైన్ సైనికే యాషన్మెన్ సిండ్రోమ్ అంటాం, ఇంట్రాయూట్రైన్ సైనికే అడేషన్స్ ఇలా రిలీవ్ చేసి కన్సీవింగ్కి హెల్ప్ చేయొచ్చు, పీరియడ్స్కి రెగ్యులర్ అయ్యేదానికి హెల్ప్ అవుతుంది. డాక్టర్ గారు, ఈ ప్రొసీజర్ కోసం ఎప్పుడు గైనకాలజిస్ట్ని కలవాలి? పీరియడ్ టైంలో హెవీ బ్లీడింగ్ విత్ సివియర్ క్లాత్స్, అంటే నార్మల్గా ఎవ్రీ మంత్ పీరియడ్స్ అవుతుంటాయి, అది కాకుండా 21 డేస్ కన్నా తక్కువ లేకపోతే 35 డేస్ కన్నా ఎక్కువ అవుతున్నాయి, ఇర్రెగ్యులర్ హెవీ పీరియడ్స్ సడన్గా నార్మల్గా పెయిన్లెస్గా ఉంటాయి చాలామందికి, అవి సడన్గా సివియర్ పెయిన్ వస్తుంది, చాలా డిస్కంఫర్ట్, అలా ఉన్న వాళ్ళకి ఫస్ట్ డాక్టర్ కన్సల్ట్ అయ్యండి. ఫస్ట్ ఏమైనా బ్లడ్ టెస్ట్, ఏమైనా రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ రాసి చూస్తారు, ఒక స్కాన్ అనేది కంపల్సరీ, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. దాంట్లో ఏమన్నా మనకి సస్పిషన్గా అనిపించింది అంటే అప్పుడు స్కాన్ చేసి చూసి ఫస్ట్ యూజువలీ మెడికల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్తో పోతుందా ఇది అని చూస్తాం. నేను చెప్పినట్టు ఫస్ట్ ఏజ్ ఆఫ్ ది పేషెంట్, ఈ పేషెంట్కి ఏజ్ ఏంటి, ఫర్టిలిటీ రిలేటెడా, అంటే వీళ్ళకి కన్సీవింగ్ అయ్యే ప్రాబ్లం ఉంటుందా ఫ్యూచర్లో, కన్సీవింగ్కి మనం మెడిసిన్స్ పెట్టాలా, లేదు ఫ్యామిలీ కంప్లీటెడ్, ఫ్యామిలీ ప్లానింగ్ అంతా అయిపోయింది, ఫ్యామిలీ కంప్లీటెడ్ వాళ్ళకి, కానీ యంగ్ ఏజ్ వాళ్ళకి హిస్ట్రోస్కోపీ చేస్తాం, లేదు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది ఏజ్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఏంటి. సో ఏజ్ని బట్టి ఫర్టిలిటీ కావాలా వద్దా దాన్ని బట్టి ప్రొసీజర్ అనేది ప్లాన్ చేస్తారు డాక్టర్. సో కిమ్స్ హాస్పిటల్లో వి యాజ్ ఎ టీమ్ యాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓబీజీ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, సో హోల్సమ్ ఉమెన్కి అంటే ప్రెగ్నెన్సీ అడాలసెంట్ ఏజ్ నుంచి అన్మ్యారీడ్ లేడీస్, చాలామంది యంగ్స్టర్స్ పీసీఓడి ప్రాబ్లం చాలా కామన్ అయిపోయింది, పీసీఓడి ప్రాబ్లమ్స్తో వస్తారు, ఇర్రెగ్యులర్ సైకిల్స్తో వస్తారు, దానికి కానీ ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, కన్సీవింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఫర్టిలిటీ సపోర్ట్ కానీ, లేకపోతే క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్, స్క్రీనింగ్, ప్రెగ్నెంట్ ఉమెన్, హై రిస్క్ ఆబ్స్టెట్రిక్స్, కార్పొరేట్ హాస్పిటల్ కానీ అన్ని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హై రిస్క్ ఆబ్స్టెట్రిక్స్ మేము మేనేజ్ చేస్తాము, ప్లస్ గైనిక్ అంటే ఓపెన్ సర్జరీస్, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్, లాప్రోస్కోపిక్ సర్జరీస్, హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్ అన్ని. సో ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్, హిస్ట్రోస్కోపిక్ సర్జరీస్, ఆపరేటివ్ సర్జరీస్, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, మ్యామోగ్రామ్, కాల్పోస్కోపీస్, అన్ని ఫర్టిలిటీ రిలేటెడ్ అన్ని విధాల ఫెసిలిటీస్ ఉన్నాయి కిమ్స్ హాస్పిటల్ నెల్లూరులో. థ్యాంక్ యూ. నమస్తే.